దేవుడు మరలా ఇక్కడ సజీవురాలుగా ఉంచిన దాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వచ్చారు. మన ప్రియ సహోదరి మనతో కూడా ఉండడానికి దేవుడు ఇష్టపడి ఆమె మరలా ఏం చేసే దేవుడు బాగు చేస్తాడు కదా. ఆమె చెప్పింది, నాకు ఆపరేషన్ అవ్వకముందు ఇవి తెలియకుండానే డౌట్ అన్నయ్య బతుకుదో ఆవిడకి తెలియదే విషయం అని చెప్పింది. కానీ అనేకులు పరిశుద్ధులు చేసిన ప్రార్థన బట్టి, సంఘం చేసిన ప్రార్థన బట్టి ఆమె ఏం చేసింది, ఇప్పుడు సజీవురాలుగా ఉందా లేదా కదా కదా. అందుకనే మనము ఇప్పుడు ఆమె సంతోషంలో సంతోషించడానికి, ఆనందించడానికి వచ్చారా లేకపోతే బాధపడడానికి వచ్చారా? చెప్పగలిగి నాకు సంతోషించడానికి వచ్చారు కదా. రైట్. ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తాం. 2 భాగాలు చదువుదాం. మొదటిగా కీర్తన గ్రంథము 119వ అధ్యాయం. బైబిల్ తీయాలని చెప్తున్నప్పుడు సార్ మోసే బైబిల్ తీయమ్మా, ఆడేగా ఆడగలు పనాలు మంచిది. గడికి కూతురికి గట్టిని పడింది, గ్యాస్తో వచ్చి చూసాడు సన్ఫ్లెక్ట్ అయింది. నేను తెలుసా, చెరువులో చేప బొచ్చు కొవ్వొక్కి లోపల కూడా బయటికి వెళ్ళింది. పడగానే ఏం చేస్తారు, గ్యాస్తో ఏం చేస్తారు, అలాగే బాగా కొవ్వొక్కి. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 67వ వచనాన్ని చదువుకుంటాం. 67 కీర్తనలు 119వ అధ్యాయము 67వ వచనము కలిసి చదువు, గట్టి చదవాలి. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనుచున్నా. అనగా చెప్పండి, ధ్యానం చెప్తారు కదా, చూసానమ్మా అర్థం చెప్పాలి. శ్రమ కలుగము, నాతో కలిసి కాదు, నా వెనకాల. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుంటాం. 9వ వచనం ఇంకా యూదా రాజైన హిజ్కియా రోగి ఆరోగ్యము పొందిన తరువాత అతడు రచించినది 15వ వచనం చదువు. నేనేమందును, ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను. నాకు కలిగిన వ్యాకులములను బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకున్నాను. ఎంత చెప్పండి మాట, నా సంవత్సరములన్నీ చెప్పండిగా, నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకున్నాను. మరొక మాట 20 వచ్చింది, ఇది అధ్యాయం 20 వచ్చింది. నరకం చెప్పండి, మన జీవిత దినములన్నీ యెహోవా మందిరములో తంతి వాద్యములు వాయింతుము. ప్రార్థన చేసుకున్న మోకరించండి. ప్రియమైన తండ్రి, మీ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి జీవ ప్రదాతను బట్టి మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ మీ పాదములకు వచ్చాం. మా తండ్రి, మా రక్షణకు కారణభూతులకు దేవా, మా ప్రియమైన పరలోకపు తండ్రి, నిత్యులకు మా దేవా, సమాధానకర్తని దేవా, మమ్మల్ని జీవ ప్రాప్తులుగా చేసేటువంటి వాడా, మాకు దేవ మా యావత్ బాధలు బాధ అందించేటువంటి వాడా,
మాకు నాయన కృపనిచ్చినటువంటి దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ పాదం మీదకి వచ్చాం. మా తండ్రి మీ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి నామములో మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సంతోషకరమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా మా ప్రియ సోదరి సూసన్న మక్క పక్షంగా మీరు చేసిన మేలు బట్టి ఎంతో వందనాలు. భయంకరమైన రోగం నుంచి అందరూ తప్పించి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావు దేవా. ఈ 2026 జనవరి యూత్ క్యాంపులో మీ కొరకై జీవిస్తాను చేసిన తీర్మానాన్ని బట్టి మీకు వందనాలు దేవా. తీర్మానం స్థిరపరిచావు, ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. ఈ దినాన కృతజ్ఞత కుడి కొరకై మేమందరం చేరి వచ్చేట్లో మీరు సహాయపడ్డారు ప్రభా. పిలుపుని బట్టి మీకు వందనాలు. సోదరి దేవా తండ్రి పాలని కుటుంబాన్ని బట్టి దేవా, అలాగే జ్యోతిని బట్టి, అలాగే ప్రభా తండ్రి ఆ యొక్క అనుష్క కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. కాబట్టి ఇక్కడ సంఘాన్ని బట్టి మీకు వందనాలు. చదువుబడి లేఖన భాగంలో ఆస్వాదించి విరిచి మాకు పంచిపెట్టండి. ఈ శబ్ద తరం ద్వారా వెళుతున్న ప్రతి మాటను మీరు ఆస్వాదించమని కోరుతూ ఆత్మ ప్రాణ దేహాలు మీ చేతులుగా అప్పగించు. శక్తి గల యేసు క్రీస్తు ప్రభువారి నామమును బట్టి దేవా మీ పాదం మీదకి వస్తున్నాను దేవా. మీ నోటున్న మాటను నోటు ఉంచు దేవా. మీ అరకే నన్ను కప్పు దేవా. నన్ను కూడా వాడుకో దేవా. మీ ప్రజల్లో సన్ను పాడు చేయకుండా, వ్యర్థమైన మాటలు ఉపయోగించకుండా, అవసరమైన మాటలు కావలసిన మాటలు మాకు దయచేస్తారని ఎన్ని వందనాలు చెల్లిస్తూ మీ అధికారములకు మీ ఆధిపత్య మీ శిరస్సుకు అప్పచెప్పొచ్చు. యేసు క్రీస్తు ప్రభువారి నామమును బట్టి వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. మనము 2 భాగాలను చూసాం. చూసి నన్ను కాసేపు మాట్లాడారు, లేదా మీరు వచ్చి మాట్లాడితే కూర్చుంటారు. మన క్రైస్తవ జీవితంలో ఎప్పుడు కూడా సుఖమే ఉంటుంది అని బైబిల్ ఎక్కడ కూడా రాయబడదు.